పోయారా? లేదు, ఉన్నాను, కానీ చాలా సీరియస్ గా ఉన్నాను. ఈ అమ్మాయిని బద్రిలో పవన్ కళ్యాణ్ రేంజ్ లో అల్లరి చేసింది ఎవడా? సార్ నేను మాత్రం కాదు సార్. సార్ వాడే సార్. సార్ నేను ఒక్కడే కాదు సార్, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు సార్. ర్యాగింగ్ చేసినప్పుడు ఉన్నామని నిజమే సార్. కానీ వీడే సార్. మాస్టర్ ఏం చేస్తాడు, పీకుతాడా గోకుతాడా అని రెచ్చిపోయాడు సార్. నిజమే సార్. అందరూ ఉన్నారా? రేయ్, మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. మర్యాదగా ఎందుకు సార్, మామూలుగానే చెప్తాను. మీరు వచ్చి ఇంత రిక్వెస్ట్ చేశాక నేను చెప్పకపోతే బాగుంటుందా? ఐఎమ్ సారీ నందిని, ఐఎమ్ రియలీ వెరీ సారీ నందిని. నేను ఇంకా ర్యాగింగ్ ఎప్పుడు చేయను నందిని. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు నందిని. సారీ నందిని, సారీ నందిని, ప్లీజ్ క్షమించు. నిన్ను ర్యాగింగ్ చేసినందుకు చాలా బాధగా ఉంది. నా సత్తా ఏంటో తెలిసిందా? నీ సత్తా ఏమిటో ఇప్పుడిప్పుడేగా తెలుస్తోంది. నీకు ఇంత సత్తా ఉంటుందని అనుకోలేదు. నిన్ను వదలను, నువ్వు క్షమించే దాకా వదలను. క్షమించు నందిని. చూశారా అతనిలో ఎంత మార్పు తీసుకొచ్చాను? సారీ నందిని, ప్లీజ్ నందిని, క్షమించు నందిని. క్షమించు నందిని, క్షమించు నందిని. ఐఎమ్ రియలీ సారీ నందిని. క్షమించు నందిని, నన్ను క్షమించు నందిని. ఐఎమ్ రియలీ సారీ నందిని. వెరీ వెరీ సారీ నందిని. క్షమించు నందిని, క్షమించు నందిని. నందిని బడుంబు సారీ ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట. మనం మాత్రం ఎందుకు వదలరా, మనం సారీ చెప్తాం. సార్ ర్యాగింగ్ చేసింది వాడైనా చేయించింది మేము సార్. మేం చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తుంటే మేము భరించలేకపోతున్నాం సార్. మాకు సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి సార్. ఇందులో ఛాన్సే ఉంది. మీ అందరికీ కనువిప్పు కలిగింది, అదే నాకు కావాలి. అయితే ప్రొసీడ్. చూశారుగా, ఇంకెవడైనా ఈ కాలేజీలో ర్యాగింగ్ చేశాడో వాడికి కూడా ఇదే శిక్ష. అర్థమైంది కదా? వీళ్ళందరినీ ఎంత చైతన్యవంతుల్ని చేశానో మీరే చూడండి. సార్ నేను మేరీని ర్యాగింగ్ చేశాను, సారీ చెప్తాను సార్. సార్ వద్దు సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. నేను ర్యాగింగ్ చేశాను సార్. నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. సార్ నేను ర్యాగింగ్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరిలోనూ నేను ఈ మార్పే కోరుకుంటున్నాను. ఎవరెవరిని ర్యాగింగ్ చేశారో వాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. ర్యాగింగ్ చేసినా పర్వాలేదు, సారీ మాత్రం వద్దు సార్. అగంటే ఎలాగమ్మా? వాళ్ళకి సిగ్గు రావద్దు, బాగా సారీ చెప్పరే. వాళ్ళకి సిగ్గు రావడం తర్వాత సంగతి, ముందు మా సిగ్గుపోతుంది సార్. వైస్ వదలకండి, సారీలు గట్టిగా చెప్పండి. ఏమేవ్ రాధా? ఎవరా నువ్వు? నన్ను ఏమి అంటున్నావు? ఓరి దేవుడు, రాత్రి విషయం పొద్దునకే మర్చిపోతే ఎట్లా? అయ్యో రథ, మీరేనా? కాఫీ మీకోసమే తెచ్చాను, తీసుకోండి. డెఫినెట్ గా కాఫీ అయినా ఫినాయిల్ కింద తెచ్చావా? పగటిపూట జోకులొద్దు, ఇచ్చింది ఇచ్చినట్టు తాగండి. ఇవ్వు. ఈ ఫేస్ కి జోకులు కూడాను. అబ్బా, మీదేదో పెదరాయుడు ఫేస్ అయినట్టు ఫీల్ అవ్వకండి. రావు గోపాలకు తక్కువ, మాడాకే ఎక్కువ. రాను అక్కకి మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఈ మతిమరుపుతో ఎటైనా వెళ్ళిపోతుందని భయంగా ఉంది. ఎటైనా వెళ్ళిపోతే పర్వాలేదు, ఎవరితోనైనా వెళ్ళిపోతేనే కొంప ములిగేది. కుటుంబరావు, నా పేరు మల్లికార్జునవే. ఏదో ఒకటి అనుమానించావో ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. దీనికి కోవేశ్వరంలో పున్నట్టుంది. అవునమ్మా, మీ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చేసిందా? అక్కయ్య మతిమరుపు మీకొచ్చినట్లుంది. అందరూ సైలెంట్ గా చూడరా. ఏ కడుపా? కాదు, వస్తుందేమోనని భయం. వచ్చినప్పుడు చూసుకుందాం. కడుపు వచ్చిన తర్వాత వీడేంట్రా చూసేది డుమ్మా? నీకెందుకురా, ఫ్రీగా షో చూపిస్తాను, చూడండి రా. ప్రియా, నన్ను నీ బాహువుల్లో బంధించు. రా ప్రియా. రే, దీని కడుపు ఖాయం. ఆ అమ్మాయి కడుపు ఆ అమ్మాయి ఇష్టం, నీకెందుకు టెన్షన్? ఓకే ప్రియా, సాయంత్రం ఓడియన్ డీలక్స్ లో కలుసుకుందాం. అలాగే, బాయ్. బాయ్. షో అయిపోయింది, పదండ్రా. ఏంటి ప్రేమించుకున్నాం రానే? కాదు, ఆట ఆడుకుందాం రా. నెక్స్ట్ పెళ్లి చేసుకుందాం రానా? లేదు, విడాకులు తీసుకుందాం పద. Oh my God, మరి వీడు? వీడి దగ్గర ఉంది బజాజ్ బాక్సర్, పాకెట్ మనీ 200. సీలో కర్వాన్ని ట్రై చేస్తున్నాను, వాడు దొరికితే లెఫ్ట్ లెఫ్ట్ మరి ప్రేమించావుగా? ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా? బాయ్. ప్రేమంటే ఇదేరా? అంటే ప్రేమ లేదంటారా? ఉంది. మరి లవ్వర్స్ మధ్య లేదు, ఉంది. లేదు, ఉంది. లేదా? ఉందిరా. లేదురా. సరే, ఒక్క ఆయన బొమ్మ పడితే ప్రేమ ఉన్నట్టు, బొరుసు పడితే ప్రేమ లేనట్టు. ఓకే ఓకే. చూసావా, బొరుసు పడింది, ప్రేమ లేదు.
ఇప్పుడేమంటావు? ప్రేమని బొమ్మ బరుసుతో తెలుసుకునే మీతో ఏం మాట్లాడతాను రా, వేస్ట్. అందుకే ప్రేమ గురించి మాతో మాట్లాడొద్దంటున్నాం. అయితే మీరు ప్రేమించరన్నమాట. ఎందుకు ప్రేమించాం? ప్రేమిస్తాం. ఎవరిని? అమ్మాయిల్ని. చా, అబ్బాయిని అనుకున్నానులే. ఓరి అజ్ఞాని, నువ్వు అలా అనుకుంటావనే చెప్పాంరా. ఏడ్చారు. అసలు మీరు ప్రేమించమ్మా ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదురా. నీలా చండాలంగా ఉంటే సరిపోతుందా? రేయ్ చంపేసానా? అమ్మాయిని చూస్తే కరెంట్ షాక్ కొట్టాలి. ఆ అమ్మాయికా? కాదు నీకు. వీడి చిన్నపిల్లరా, ప్రేమ గురించి వీడికేం తెలుసు. పాదండ్రా. పదండ్రా. దేవుడా, ఈ ఫేస్లకి పిచ్చెక్కిచ్చి అందగత్తి కావాలట. పుట్టిందా? హాయ్ తులసి. హాయ్ అంకిత. బాయ్. లెట్స్ గో. కార్లో వెళ్దాం. నో, కార్లో వద్దు, ఆటోలో వెళ్దాం. ఆటోలోనా? ఆటోలో. ఓకే లెట్స్ గో. ఏ జాగ్రత్తగా దిగు. హే, నో ప్రాబ్లం. హాయ్ ఆంటీ. హాయ్ ఎక్కడి అంకుల్. నుంచి వస్తున్నావమ్మా? ఆమదాల వలస మరి లేకపోతే ఏమిటి, అమెరికా నుంచి. అమెరికా నుండి ఆటోలో వచ్చావా? షాక్ అవకమ్మా, ఆవిడతో స్టైల్. అవును, కారులో రావడం మానేసి ఆటోలో వచ్చావేంటమ్మా, ప్రాబ్లమా? ఏం లేదు అంకుల్, ఆటోలో వచ్చి చాలా రోజులైందని. అమ్మా పూజిత, నాన్నగారు బాగున్నారా? ఉచిత కాదక్క, అంకిత. అంకిత. సర్లేవే, ప్రతిదానికి నస. పదండి లోపలికి. రామ్మా. హాయ్ సంజు. అది పెద్ద హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. రే మామ, నడవలేక చేస్తున్నాను రా, ఆటోని పిలవండి, ఎంతైనా పర్వాలేదు. ఆటోనా? డబ్బులు ఎక్కడున్నాయమ్మా? మీ బాబు పంపించాడా? నీ బాబు ఎమ్మో పంపించి 3-4 మాసాలు అవుతుంది. ముందు నీ బాబుని పంపించమని చెప్పు. అయినా ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధి లేదురా. నెలకి ఒక్క ఎమ్మో పంపిస్తే ఎలా పాడవుతాం? నెలకి 5-6 ఎమ్మోలు పంపిస్తే ఎంత బాగా పాడవచ్చు. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉంది. అవునా, కరెక్టే రా. అవును మామ. మామ, ఈ రోజు ఆటోకి డబ్బులు నేను ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి. హాయ్ ఆంటీ. ఏంటి? అంకుల్ ని చేంజ్ చేశారా ఆంటీ? పండగ కదా అందుకనే మార్చా. నీకేమైనా అభ్యంతరమా? మాకెందుకు అభ్యంతరం? మార్చేది ఏదో మమ్మల్ని మార్చుకోవచ్చుగా. ఏంట్రా గొడుగుతున్నావు? మీరు చాలా ఫాస్ట్ ఆంటీ. మీరు ఏమనుకోకపోతే ఒక 500 రూపీస్ కావాలంటీ. ఏరా బ్లాక్ మెయిలింగ్ ఏ. పగిలిపోద్ది. ఇదిగో ఈ 50 తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపో. ఏంటండి? వ్యాధవలు ఏమనుకుంటారేంటో, ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడతారు. రేయ్, చూశారా ఆ ఆంటీని మనం ఎంత ట్రై చేశాం, ఆమె ఎవరికో పడింది. స్వామి, ఆ వీరప్పని చెప్పి ఇట్లాంటి వెధవని కిడ్నాప్ చేయమని చెప్పు, దరిద్రం వదిలిపోద్ది. రే దరిద్రుడా, నోర్ముయిరా.